ఒక్కడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు సిబిఐ కోర్టు నుంచి తప్పించుకుంటావేమో, సిబిఎన్ కోర్టు నుంచి నువ్వు తప్పించుకోలేవు. సిబిఎన్ సారే ఆయన కేసుల్లో నుంచి బయటపడడానికి సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాంటాను. ఒక పొన్నవాళ్ళు సార్ చెప్తా ఉంటాయి, మధ్యలో నీ బోడీ ఎలివేషన్ లేదురా బాబు. ఆయన చంద్రబాబు సార్, లోకేష్ గారు, ఇంతకంటే దరిద్రుడు దొరకలేదా మీకు? ఈయన బర్త్డేకి మీరు కేకులు పెట్టడం సార్, ఎప్పటికైనా మీకు ప్రాబ్లం. అండ్ వీడి గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆవేశపడుతుంటారు కదా, అంటే నేను ఏదో ఒకటి చేయాలి, పొట్టిలు దొరికేసింది గంగమ్మ జాతరకి అని. నేను గమనించింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ టీడీపీ అని కాకుండా న్యూట్రల్గా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు, వీడు ఇంత అత్తి చేస్తారన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేయట్లేదు ఏంది అని. సో వీడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ వాడిని ఎవరైనా ఏమైనా చేస్తే, అంటే వాడిని ఇబ్బంది పెడితే నా ఉద్దేశం, ఆపడానికి కూడా ఎవరు ఉండరు. అందరికీ రీజన్లు ఉన్నాయి, ఓహో వీడు అందుకు డబ్బులు తింటారా అని. అయినా వీడిని ఎంకరేజ్ చేయడానికి ఏం, వీడు కనీసం 6th క్లాస్ అయినా పాస్ అయ్యింటాడో లేదో నాకు తెలియదు. వీడిని తీసుకొచ్చి సపరేట్ ఫీచర్డ్ ప్రోగ్రామ్ ఒకటి ఏబిఎన్లో ఇచ్చి పోనీ అని మాట్లాడిస్తాను. లాస్ట్ గవర్నమెంట్లో ఆమె శ్రీరెడ్డి అనే ఆమె కానీ ఇంకో ఆయన వేరే పార్టీ మెంబర్, వాళ్ళు ఏదేదో మాట్లాడినారని వైఎస్ఆర్సీపీకి తగిలిచ్చి ఓవర్ యాక్షన్ చేసినారు. వాళ్ళిద్దరు కనీసం జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు కూడా ఉండవు. ఇక్కడైతే డైరెక్ట్గా సిబిఎన్ సార్ కేకులు పెడతాంటాడు, కదా. ఓకే, ఆలోచించుకోండి మరి.